ఈ ఒక్క జాబ్ అన్న వస్తుంది రాదు అన్నయ్య మా పైసలు ఇచ్చన్నా సెట్ చేసుకుందామా పైసలకు సెట్ అవుతారో కాదు సెట్ చేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఈ జాబ్ నాకు రావాలి ఈ జాబ్ రాకపోతే నా లైఫ్ చేంజ్ కాదు ఈ జాబ్ రాకపోతే నా లైఫ్ చేంజ్ కాదు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మరు దేవుడు ఏడ్ చేసి ఇద్దరు అడిగేటోని సరే టెన్షన్ పడతలేవు జాబ్ నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి నేనేం డల్గా అదేందమ్మా అట్లా అట్లా ఇట్లా వస్తుంది అనుకుంటా ఇంటర్వ్యూ కాలే కదా కరెక్ట్ అంతే ఇక వాడేమో సెట్ చేసుకున్నా అంటాను మేడం ఏమో ఆన్లైన్ అన్న బుక్ తినమాక నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ ఇంటికి పోతున్నా వాళ్ళు జాబ్ రాకుండా ఇంటర్వ్యూ అన్నా కూడా నమ్మరు మా డాడీ నాకేమో బ్యాక్గ్రౌండ్ లేదు ఇక్కడ మా డాడీ పైసలు ఏమంటే పైసలు ఇవ్వరు ఇక్కడనేమో అందరు పైసలకే సెట్ చేసుకుంటాను ఇంటర్వ్యూలో వాడు ఏం అడుగుతాడో ఏం క్వశ్చన్లు అడుగుతాడో పైసలు సెట్ చేసుకున్నామన్నా పైసలు కూడా లేవు నాకు అంటే ఇప్పుడు కొత్త జాబర్స్ వచ్చి ఇంటర్వ్యూలు అంటారు ఈ జాబ్ చేసేటోళ్ళకే శాలరీ సరిపోతలేదు ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చేయాలి శాలరీ ఇంటర్వ్యూలోకి వచ్చిన వాళ్ళు రారా బాబు నెక్స్ట్ సార్ అయితే ఏం చేయాలిరా ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అంటే నాకేం క్వశ్చన్లు రావు సార్ అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది మరి ఎట్లరా ఏం చేద్దాం అనుకుంటాను నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి సార్ ఎట్లా నాతో తీసుకొని ఇవ్వండి సార్ ఎంతకి తెగించారా ఇచ్చిపో పైసలు ఇచ్చేటోళ్ళు ఒక 10 మంది వచ్చే చాలరా మాకు మన అమ్మాయి వచ్చిందా సార్ జాబ్ పక్క సార్ వస్తుంది ఓకే సార్ సార్ మీరు చెప్పినాక ఇయ్యనా సార్ ఇస్తా జాబ్ పక్క సార్ అమ్మాయికి సరే సార్ సార్ ఓకే ఓకే మీ డాడీ ఇప్పుడే కాల్ చేసిండు మీ డాడీ పేరు చెప్తే అయిపోతుంది అమ్మ ఫోన్ చేయించడం ఎందుకు ఫోన్ చేస్తారా అందుకనే మీకోసం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అమ్మ జాబ్ పక్క వచ్చింది డాడీ అడిగినట్టు చెప్పమ్మా సరే ఇప్పుడే బక్రగాడు వస్తాడు సార్ మై నేమ్ ఇస్ డేవిస్ మలి ఇందులో ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఆగింది మా డాడీ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఇష్యూ ఉంది సార్ బీటెక్ ఏందిరా గిన్నున్నాయి సార్ అప్పుడేమో అయింది అని గుర్తుకు సార్ అరే అసలు నువ్వు గిన్ని సబ్జెక్ట్ పెట్టుకొని ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినారా నాకు గిన్ని సబ్జెక్టులోనే ఇంటర్వ్యూ పోతే నాకు జాబ్ రా అంటే మా డాడీ నమ్ముతుంది డాడీ మహాన్ బాబుడు రా అరే నీకు జాబ్ రాదురా సార్ ప్లీజ్ నేను చాలా కష్టాల్లో ఉన్నా సార్ జస్ట్ వన్ జాబ్ సార్ అట్లా అనకండి సార్ బ్లాక్ క్లాస్ గన్ ఉన్నాయి కాదురా బ్లాక్ క్లాస్ గన్ ఉన్నాయి కాదురా సార్ నేను ఆ పెట్టినాక అట్లా క్లియర్ చేస్తా సార్ వద్దనకండి సార్ మాకు అట్లా అనకండి సార్ మాకు 3 ఎకరాల మామిడి తోట ఉన్నది మామిడి పండు తెచ్చి పడిపోయినట్టే తీసుకురా జాబ్ సంగతి తర్వాత చూద్దాం కానీ సార్ చూద్దామని అనకండి సార్ చూద్దామని అనండి సార్ సరే చేద్దాం కానీ తీరా సార్ మీరు అన్నారంటే ఖచ్చితంగా ఇస్తారు వీడు నచ్చగాడు ఉన్నట్టున్నా సరే పూరా